నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా పాతకాలం నాటి వంట తపిలంటు, తపాలా చెక్కలు అంటారు. ఇది బియ్యం పిండితో చేసుకుని సింపుల్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం అరకప్పు కందిపప్పు తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా కొద్దిగా పప్పులుగా కనిపించే విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 3 కప్పులు బియ్యం పిండి, అంటే దాదాపు 300 గ్రాముల బియ్యం పిండి తీసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కందిపొడి, అలాగే ఫ్రెష్ కొబ్బరి అన్నమాట, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు వేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 2 టీ స్పూన్ల కారం, అలాగే 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ముందు ఇవన్నీ ఒకదానితోటి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది తెలంగాణ సర్వపిండి ఉంది కదా, దానికి దీనికి కొంచెం పోలిక ఉంటుంది, కానీ దాంట్లో పుట్నాల పొడి అని పల్లీ పొడి అని వేసుకొని చేసుకుంటారు. ఇది కందిపొడితో చేసుకుంటారు. తపిలంటు అని అంటారు అన్నమాట దీన్ని. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దీన్ని పిండి ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. ఇలాంటి మందపాటి పాత్ర, అది మీకు కంచు ఇత్తడి ఉంటాయి కదా, ఆ గిన్నెలు అయితే ఇంకా రుచిగా ఇంకా బాగా వస్తాయి. సో ఏదైనా కూడా మందపాటి పాత్రను తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పాత్ర మొత్తానికి లోపల భాగంలో పట్టించి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజు పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు భాగాన వడలాగా దీనిని మనం తట్టుకోవాలి. తపిలా అంటే పాతకాలంలో కొన్ని ప్రాంతాల్లో గిన్నెల్ని తపిలా అంటారనమాట. సో మనం ఈ పిండిని దానికి అంటిస్తున్నాం కాబట్టి ఈ స్నాక్కి తపిలంటు అని పేరు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో కొన్ని ఆ తపిలు తీసుకురా, ఈ తపిల అంటే ఆ గిన్నెని తపిలా అంటారు కాబట్టి దీనికి తపిలంటు అని పేరు వచ్చింది. ఇప్పుడు అంచుల వెంబడి కూడా మనము ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా కాకుండా కొంచెం దూరంతో అంటించుకోవాలి. ఎన్ని సరిపోతే అన్ని ఈ విధంగా చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అంచుల వెంబడి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పాత్రను దాని మీద పెట్టుకొని దీనికి కరెక్ట్గా సరిపడే మూత, అంటే ఆవిరిపోకుండా ఉండే విధంగా మూతను పెట్టుకొని దాని మీద నీళ్లు పోసుకుంటే లోపల పై భాగంలో ఉన్న పిండి అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. 8 నుంచి 10 నిమిషాల లోపల చూడండి, లోపల పిండి పై భాగంలో ఉన్న పిండి అంతా నీట్గా ఉడికిపోయింది. దీన్ని మనం రివర్స్ చేసి కాల్చము కాబట్టి ఈ విధంగా నీళ్లు పైన పోసుకుంటే ఆ ఆవిరికి పై భాగంలో ఉన్న పిండి అంతా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు అడుగు భాగంలో ఒక్కొక్క దాన్ని స్టవ్ మీద గిన్నెని ఈ విధంగా, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకొని ఒక్కొక్క దాన్ని అడుగు భాగంలో క్రిస్పీగా వచ్చే విధంగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. నూనె అవసరమైతే వేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్కి మనకి 5 నుంచి 6 టీ స్పూన్ల నూనె అవసరం అవుతుంది. అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా ఇవి అబ్జర్వ్ చేసుకొని అడుగు భాగంలో అంతా క్రిస్పీగా వచ్చేంత వరకు దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక్కొక్కటి మనకి 1 నిమిషం లోపలనే బాగా క్రిస్పీగా తయారవుతాయి. చూడండి, ఇప్పుడు దీన్ని నైఫ్తో కానీ లేకపోతే దోశలు తీసుకుంటాం కదా, ఆ గరిటతో కూడా ఇట్లా టచ్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని ఈవినింగ్ స్నాక్ బియ్యం పిండితో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.